అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత నాలెడ్జ్ చట్టం పైన అవగాహన ఉంది వ్యవస్థల పైన అవగాహన ఉండే కేఎస్ ప్రసాద్ గారు వైసీపీ ప్రతినిధి తప్పకుండా మీరు 2029లో ఏ విధంగా అయితే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిస్తారో ఆనందంగా అదే విధంగా 2029లో కూడా మేము గంగమ్మ జాతరలో పొట్టేల్ని ఇచ్చినట్టు మేము టీడీపీ వాళ్ళని లేదా కూటమి నాయకుల్ని పాలిస్తాము అనేటువంటి మాట చెబితే దాని తప్పే ఉంది చెప్తే అయిపోతుందా దాంట్లో ఏముంది తప్పు అని కేఎస్ ప్రసాద్ లాంటి సీనియర్ వయసులో మీరు ఎట్లాగో వైసీపీ కదా కేఎస్ ప్రసాద్ గారు చెప్పాల్సింది అనకూడదు అది రాజకీయ మంచి పద్ధతి కాదు అని మీరు కూడా దాన్ని మీరు అనలిస్ట్ అనేది తీసేసి ఒక వైసీపీ నాయకుడు ఇవాళ రోజున రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనే మాట మీరు విమర్శించాలి. మీరు వివేచించుకుంటే సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఉంచుకున్నారు మమ్మల్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు భయం అంటారు. మీకు భయం ఎవరికి భయం అంటే మీరు ఎందుకు పుచ్చకాయలు చాలా మర్యాద కుదరదు ఇక్కడ. ఎవరు భయం అంత లేదు. ఈ ఛానల్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటారు, అదే సాక్షి ఛానల్ కలిసి ఎవడా పవన్ కళ్యాణ్ ఎవడా రేవంత్ రెడ్డి అన్నప్పుడు అందుకని ఎవరు రేవంత్ రెడ్డి ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి. లక్ష్మీకాంత్ మీరు వెనక్కి తీసుకోవాలి, అలాంటి మాటలు దయచేసి మాట్లాడదు. మళ్ళీ మాట్లాడద్దు. నేను ఎలా ఇప్పుడు రప్ప రప్ప అన్నదానికి వాళ్ళు ఏ ప్రాస్పెక్ట్ లో అంటున్నారు బలేసేస్తారంటే వ్యవస్థలు